వెలుగుమట్లకు పట్టాలు కూలగొట్టిన 412 ఇండ్లను తిరిగి కట్టించేందుకు సర్కార్ సమ్మతి. ఇప్పుడు ఈ వెలుగుమట్లకు సంబంధించి ఆటలో అరటి పండులాగా వచ్చి నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక గతంలో ఏ సోషల్ మీడియా అయితే ఘోరంగా లిక్కర్ పాలసీ విషయంలో ఒక మహిళని చూడకుండా కూడా ఘోరంగా మాట్లాడిన వ్యక్తులనే ఈరోజు భుజాల మీద చేతులు వేసి వాళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ అబద్ధాలు మాట్లాడుతుంటే కనీసం తెలంగాణ సమాజం ఏమనుకుంటుందన్న సోయిను కూడా మర్చిన సంగతి ఇవాళ తెలంగాణ ప్రజలు గుర్తు చేస్తున్నారు. వెలుగుమట్లకు సంబంధించి ఏం జరిగిందన్న విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన ముచ్చటే. ఇవాళ క్రెడిట్ కోసం ఎట్లుందానంటే, ఇప్పుడు ఒక సోషల్ మీడియా ఆ క్రెడిట్ నాదంటే నాదంటారు. ఇక ఇప్పుడు మధ్యలో వచ్చి నేనే ఈ రాష్ట్రానికి ఆల్టర్నేటివ్, నేనే ఫ్యూచర్ సీఎం అంటూ మాట్లాడుతూ, అంటే ఇది ఒక పేటెంట్ అయిపోయింది. అబ్బా తెలంగాణ ప్రజలంటే ఎట్లయిపోయారంటే, ఇవాళ నా దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి, నేను పోయి ఏదైనా పార్టీ పెట్టుకోవడమో లేకపోతే రెండు దుమ్మెత్తి పోసే మాటలు మాట్లాడితే కథం, నా దగ్గర ఒక 2-3 వేల కోట్లు ఉన్నాయనుకో, చలో రోజుని మంది మార్బలాన్ని పోగేసుకొని ఏముంటుంది, పైసలు ఉండాలి అంతే కదా. నా దగ్గర పైసలు ఉంటే నేను కూడా చెప్తా. సీఎం పైసలు లేవు కాబట్టి నేను చెప్తాను, నవ్వుతారు. ఇప్పుడు నాకు కూడా ఉంటుంది, నేను తెలంగాణలో పుట్టిన బిడ్డనే కదా, నాకు కూడా నేను సీఎం అవ్వాలని అంటే మీరు అందరూ ఏం చేస్తారు, మీరు ఒకసారి పోయి ముఖం అద్దంలో చూసుకోమా అంటారు. ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు కాబట్టి. అదే నా దగ్గర పైసలు ఉండి కదా, అంతే కదా. ఈరోజు ఒకవేళ వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే మస్తు ఆశ్చర్యం వస్తుంది, నవ్వు కాదు, పరేషాన్ అనిపిస్తుంది. అరే నేను ఏ పార్టీ గురించి చెప్తున్నాను, ఒక్కసారి ఎంపీనో, ఒక్కసారి ఎమ్మెల్యేనో, ఒక్కసారి ఎమ్మెల్సీ అయితే వేల కోట్లు వస్తాయి. మనలాంటి వాళ్ళు మాత్రం ఇట్లనే ఉంటాం. కనీసం మనకి ఏదైనా పోటీ చేయాలన్న ఆకాంక్ష ఉన్నా కూడా, అమ్మ మనకాడ పైసలు లేవు కదా, మనకు పైసలు ఎవరు పెడతారో అంటాం. ఎందుకంటే నెలకు కానీ పని చేస్తే కానీ జీతాలు రాని పరిస్థితి. మరి ఇట్లుంటుందా రాజకీయ నాయకులకి? వాళ్ళు లేకపోతే సీఎం అవుతాననే మాట ఎవరైనా మామూలు అనుకో మస్తు నవ్వుతారు. అదే పైసలు ఉన్నోళ్ళు అయితే అరే వీళ్ళకి పైసలు ఎట్లా వచ్చినాయని ఆలోచించరు. ఏం బిజినెస్లు చేస్తే వచ్చినాయి అంతే కదా. చాలా మంది చేస్తారు పాపం, ఒకరింట్లో ఉద్యోగం చేసినా ఒకరు బిజినెస్లు చేస్తారు. దరిద్రం ఏంటంటే కలిసి రావు, మీదకెళ్ళి అప్పులు అవుతాయి. కానీ ఇదేందో కానీ కొంతమంది రాజకీయ నాయకులు చేసే బిజినెస్లు మాత్రం ఏందో మరి వేల కోట్లు సంపాదించి పెడతాయి. మరి ఎట్లా వస్తాయో తెలియదు. అయిపోయి ఇంకెంతే, మన కాడ ఏమైనా వేల కోట్లు ఉన్నాయంటే చలో నేను తెలంగాణకు సీఎం. సో ఇప్పుడు ఈ వెలుగుమట్ల ముచ్చట ఏందనంటే, మొత్తానికి రాజకీయంగా ఏ రకంగా వాడుకుంటాం, ఎందుకంటే మన రాజకీయానికి ఇప్పుడు పిల్లర్స్ ఇవే. సంఘటన జరిగి 15 రోజులు అవుతుంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదో పట్టాలు ఇస్తుంది అనేసి లీకేజ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూర్చొని నిరాహార దీక్షలు చేసుడంటే నేనేం చెప్తుంది తెలుసా, నేను ఒక తెలంగాణ బిడ్డగా చెప్తున్నా, దయచేసి మళ్ళా మాయలో పడకండి. మేమేదో చేస్తాము, మేము సామాజిక న్యాయం అని అంటాము. మరి సామాజిక న్యాయం అని అంటే ఇవాళ ఎవరు కావాలి? ఒకవేళ ఇప్పుడు ఏ సదరు వ్యక్తులైతే ఫ్యూచర్ సీఎం నేనని చెప్తున్న నేపథ్యంలో సామాజిక న్యాయం అన్నప్పుడు ఎవరు కావాలి? ముఖ్యమంత్రి. అందరంతే, మాట ఇచ్చేటప్పుడు విద్య, వైద్యము అన్నీ చెప్తారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. అదే పరిస్థితి ఉంటే ఇవాళ వీళ్ళకి ఈ గోస ఎందుకు ఉంటుంది? అన్ని సవ్యంగా జరిగితే ఇవాళ ఈ వెలుగుమట్ల బాధితులకు ఇవాళ కూలగొట్టి అసలు పట్టాలు ఇచ్చుడేంది అసలు నాకు అర్థం కాదు. కూలగొట్టడం ఎందుకు? ఇవాళ మేము పట్టాలు ఇస్తామంటే మరి జరిగిన నష్టం అంతా ఇవాళ కూర్చొని నిరాహార దీక్ష చేస్తామని చెప్తున్నారు. రేపు సేమ్ మొత్తం అన్ని కల్పించుకొని ఇక రేపు సంబరాలు చేసుకుంటారు కదా. ఎవరు కట్టియాలి ఆ ఇండ్లు? మరి నష్టమే కదా. ఇప్పుడు ఆ నష్టాన్ని పూరించే వాళ్ళు ఎవరు? ఈ ప్రభుత్వం ఇస్తుందా? ఒక ఆయన కూర్చొని దుబాయ్లో కూర్చొని మాట్లాడతాడు, ఇంకొక ఆయన కూర్చొని ఏదో మాట్లాడతారు. వీళ్ళని చూడండి, నిన్న వచ్చి వాళ్ళ గోసలు కాదు, మా బతుకులను రోడ్డున పడేసింది, నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చేసింది, న్యాయం జరిగేదాకా పోరాడతాం, వెలుగుమట్ల బాధితుల స్పష్టీకరణ. గాడ కూర్చున్న ఆదిత్య వ్యాంటేజ్, నేను మొట్టమొదటిసారి దాంట్లో ఉన్న మూసిలో కట్టిరు కదా, గాడ పోయి నేను స్టోరీ చేసిన. కానీ తర్వాత పోయి గడ కోసం నిరాహార దీక్ష చేసిన వాళ్ళు ఆ క్రెడిట్ వేసుకుంటారు. ఎందుకంటే మేము ఆ క్రెడిట్ వేసుకున్నా కూడా ఎవరు నమ్మడు కాబట్టి. కానీ మా దగ్గర ప్రూఫ్ ఉంటుంది, మేము ఎప్పుడు చేసినామో ఆ స్టోరీ అనడానికి. కానీ అవి కూలగొట్టారు.
ఆడికి నోటీసులు కూడా ఇవ్వరు, కనీసం పూలగొట్టరు, నోటీసులు ఇవ్వరు. ఎందుకంటే వాడు దంతాడు పట్టుకొని. వీళ్ళైతే ఇవాళ రాజకీయ భిక్షగాళ్ళకి, నేను ఈ మాట అంటుందానికి ఏమనుకోకండి. ఎస్, ఇవాళ రాజకీయ భిక్షగాళ్ళకి ఈరోజు కావాలి కాబట్టి వీళ్ళని ఇప్పుడు వాడుకుంటున్నారనే చెప్పాలి. లేకపోతే 15 రోజుల తర్వాత వీళ్ళ బాధలు గుర్తొచ్చినాయా? వీళ్ళు కనీసం వాళ్ళకింత, వాళ్ళ అన్నం ఏం తింటురు, నీళ్ళేం తాగుతురు, బట్టలేం కట్టుకుంటున్నారు, ఆ పిల్లల పుస్తకాలేంది, వాళ్ళ ముచ్చటి ఇలా మాట్లాడుతున్న వాళ్ళు చూసిర్రా? బీఆర్ఎస్ పోరాటంతో భూదాన్ భూములు మళ్ళీ పేదలకే సొంతం, 311 కుటుంబాలకు భూదాన్ భూములలోనే పట్టాలు, ఇండ్లు, మిగతా 101 మందికి సొంతూరులో స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు. కేటీఆర్ పర్యటనతో ఉధృతమైన ఉద్యమం, పాలకుల్లో గుబులు, నిర్వాసితుల పక్షాన సుప్రీంకోర్టుకు వెళ్లేందుకైనా సిద్ధం అన్న కేటీఆర్. దీనికి కానీ వీళ్ళ సోషల్ మీడియాలో, అంటే ఒక వర్గం మీడియాలు ఉంటాయి కదా, మళ్ళా నువ్వు చేస్తే అయిందా, మళ్ళీ ఎవరు చేస్తే అయింది అంటే ఇలా ప్రతిపక్ష గట్టిగా ఉందన్న విషయం తెలియదా? లేదు లేదు, ఇప్పుడు ఒక దరిద్రమైన రాజకీయ వికృత క్రీడే కాదు, మీడియా ఒక వికృత క్రీడ నడిపిస్తుంది. ఇవాళ కేటీఆర్ ఎక్కడికి పోయి ఇవాళ మాట్లాడినా, వాళ్ళ కోసం నేను అండగా ఉన్నానని భరోసా ఇచ్చినా కూడా దాన్ని ఇప్పుడు మొత్తం కూడా పక్కకు దోసేయాలి. అది ఎటకారంగా మాట్లాడుతున్నా. నేను పొద్దున కొన్ని చూస్తున్నా, లగచర్లకు ఎవరు చేసిరు మరి? వాళ్ళని సుప్రీంకోర్టు దాకా పంపించి, వాళ్ళ వ్యయ ప్రయాసాలు భరించి, వాళ్ళ బాధని, వాళ్ళ కష్టాన్ని నేనున్నానని భరోసా ఇచ్చి లగచర్ల బాధితులకు న్యాయం జరిగేలా చేసిందెవరు? బాసటగా నిలిచిందెవరు? వాళ్ళని హక్కున చేర్చుకుందెవరు? ఏం మాట్లాడలేదు ఆ రోజు ఎవరు? మూసి పరివాహక ప్రాంతాలలో జరుగుతున్న మొన్న దండి మార్చి జరిగింది కదా, అందరికీ మేము ఉంటామన్న, నేను వాస్తవాలు చెప్తున్నా. ఇక్కడ ఎక్కడ వాళ్ళకు క్రెడిట్ వస్తుందో అని చెప్పేసి ఇవాళ రాకుండా, ఇవాళ కొంతమంది సోషల్ మీడియాని విలిపించుకొని సోషల్ మీడియాలో అవాక్కులు చవాకులు వేలితే సరిపోతుందా? నిజంగా వాస్తవం అయితే ఎక్కడ పోదు కదా. ఇవాళ జస్ట్ ఒక 15 రోజుల తర్వాత మేము మా అకౌంట్లో వేసుకుంటాము, లేకపోతే మాదంటే మాదే, మాదంటే మాదే అనే పరిస్థితుల్లోగా మాట్లాడుతుంటే ఏ రాజకీయ పార్టీ రెస్పాండ్ అయింది? బీఆర్ఎస్ఏ కదా. పెద్ద ఎత్తున రెస్పాండ్ అయ్యి సుప్రీంకోర్టు దాకా వెళ్తామని చెప్పి, కేసీఆర్ మాటిచ్చి పంపించిండు, మీకు అక్కడ ఇల్లు ఏర్పాటు చేస్తామని చెప్పిరని అక్కడ చెప్పేసి భరోసా ఇచ్చే కదా వచ్చింది. అక్కడ వాళ్ళకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు ఎవరు చూసిరు? అంటే ఎంత ఘోరమైన, అంటే దిగజారుడు రాజకీయం అనడానికి ఈరోజు కనిపిస్తున్న చర్య మనం చూస్తున్నాం. ఎవరు సొత్తు తెలంగాణ? అసలు నేను ఇవాళ వస్తా, నలుగురిలో తిరిగేస్తా, అయిపోయి నేను సీఎంని అంతే. ఇంకా తెలంగాణ ప్రజలు ఇంక వేసేస్తారు చెప్పుడుతోటే. మనం అధికారంలో ఉన్నప్పుడు అంటే ఉన్నాం కదా, మనం ఒక బాధ్యత, ఒక పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు మాత్రం ఈ కష్టాలు గుర్తు రాలేవు. ఇవాళ మాత్రం నేను పార్టీ పెడతా, నేను ముఖ్యమంత్రిని అయితా, మీ కష్టాలు తీరుస్తా అంటే తెలంగాణ ప్రజలు ఇందుకే ఉన్నారు. ఇంకా తెలంగాణ ప్రజలకు తెలివి లేదు, ఇంకా తెలంగాణ ప్రజలకు అవగాహన లేదు, ఇంకా తెలంగాణ ప్రజలకు చెవులో పూలు పెడతా ఉంటే పెట్టించుకుంటారు. అంటే అదే భ్రమలో ఉన్నారనే చెప్పాలి. ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే, అంటే ఎంత తక్కువ అంచనా వేస్తున్నారు ఇవాళ తెలంగాణ ప్రజలు అనేది అర్థమవుతుంది. తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ కోసం జరిగింది పార్టీలే కాదు, ప్రజలు కూడా కొట్లాడిండ్రు. క్రెడిట్ అంతా నేనే తీసుకుంటా అంటే అయిపోతుందా? నాకు ఎవరిని, మళ్ళీ చెప్తున్నా కానీ, కించపరిచే ఉద్దేశం లేదు కాబట్టి చెప్తున్నా. ఇవాళ ఒక వైపే పోలరైజ్ చేసుకుంటూ పోతా ఒక రకమైన దాడి జరుగుతుంది, ఒక రకమైన తెలంగాణ మీద. ఏమి ఇంట్లో ఆస్తుల పంపకాలు కావు కదా తెలంగాణను పంచుకోవడానికి. గతంలో అంటే నమ్మిండ్రేమో, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేరుగా. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణ కోసం ఎవరు ఏం చేయగలుగుతారు? గత 10 ఏళ్లకు ముందట, 12 ఏళ్లకు ముందట తెలంగాణ ఎట్లుండే, తర్వాత ఎట్లుండే బతుకులు అనేవి చూడలేదా? ఎట్లొచ్చినాయి నీళ్లు, ఎట్లొచ్చినాయి కరెంటు, ఎట్లొచ్చింది సెల్ఫ్ రెస్పెక్ట్ అనే విషయాన్ని మర్చిపోయినరా? అది లేకుండా
మేమొక్కరమే ఏదో చేసినాము అని ఈరోజు మాట్లాడుతుంటే, మాటలు చూస్తుంటే నిజంగా మాలాంటోళ్ళకి నవ్వు కూడా వస్తుంది. నాకు ఆ రోజు చేతులు కట్టేసిర్రని ఏమీ చేయలేకపోయినా అని అయిపాయే, ఒకసారి చెప్పేస్తే అయిపోతదింగ. కానీ తెలంగాణ ప్రజలకు సమాధానం కూడా చెప్పాలి. అన్నీ గమనిస్తున్నారు ఇయాల తెలంగాణ ప్రజలు. ఇవాళ ఈ వెలుగుమట్లకు సంబంధించింది గూడా అసలు ఎందుకు ఈ కూలగొట్టుడెందుకు? ఇప్పుడు మళ్ళా పట్టాలిచ్చుడెందుకు? పట్టాలిచ్చి పోతారేమో. ఆ పక్కనో ఏడనో కొంతమందికి ఆడ, కొంతమందికి ఈడిస్తారు గదా! దేనికంత విధ్వంసం జేయాల్సిన అవసరం ఏముంది? అంత అర్జెంట్‌గా ఏం పొయ్యిందని జెప్పి అంటే కూలగొడతారు. పట్టాలిచ్చినామని వాళ్ళు గొప్పగా జెప్పుకుంటారు. మధ్యలో ఆటలో అరటిపండులాగా వచ్చినోళ్ళు వాళ్ళు వీళ్ళు సంబరాలుగా చేస్తున్నారు. మేము నిరాహార దీక్ష జేసినాము. ఇంకా జెప్పాలంటే శానా ఉంది. బట్ టైమొచ్చినప్పుడు అన్నీ బయటకొస్తాయి. ఎందుకంటే మాకు గూడా ఈ తెలంగాణలో పుట్టిన బిడ్డగా, ఈ తెలంగాణలో అన్నీ గమనిస్తున్న వాళ్ళలాగా మా వంతు మేము ఈ తెలంగాణ అప్పుడు మేము గూడా మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో ఉన్నప్పుడు జరిగిందేంది, మేము పాలు పంచుకున్నదేంది అన్నీ ఉన్నాయి. కాకపోతే మా దగ్గర డబ్బులు లేవు గాబట్టి, మా మాటలు ఇవాళ నమ్మరేమో. డబ్బులున్న వాళ్ళ మాటలు నమ్ముతారేమో గానీ, తెలంగాణ ప్రజలు అంత ఈజీగా ఏది గూడా నమ్మే పరిస్థితిలో లేరు అన్న విషయాన్ని గుర్తుబెట్టుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక డ్రామా ఎంత భయంకరంగా ఉందో అర్థం జేసుకోవచ్చు. అయితే నాకు దక్కాలే, లేకపోతే అది విధ్వంసం జరగాలనే లెవెల్‌లో జరుగుతున్న ఒక దరిద్రమైన, ఒక రాక్షస క్రీడకు పరాకాష్ట గూడా ఈరోజు ఈ వెలుగుమట్లకు సంబంధించింది గూడా చెప్పొచ్చు. ఎంత దారుణం జెప్పు. కూలగొట్టుడేంది, పట్టాలిచ్చుడేంది? వాళ్ళిప్పుడు ఇల్లని రూపాయి, 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 రూపాయి పోగేసుకొని గదా కట్టుకొనుంటారు. దాంట్లో గవర్నమెంట్ ఉద్యోగులున్నారంటారు. గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లుంటారు బే? అంటే కరెంటు లేకుండా, నీళ్లు లేకుండా గవర్నమెంట్ ఉద్యోగులు ఆడున్నారా? అంటే మనకు నోటికి ఏం తింటున్నాము? మంచే తింటున్నాం గదా! అశుద్ధమైతే తినట్లేదు గదా! సో, ఇది కూలగొట్టుడు. దాని తర్వాత గొప్పగా మేమిచ్చినామని చెప్పి దానికి ఇంకెవరికో క్రెడిట్ అంటగట్టడానికి చేస్తున్న ప్రక్రియ గూడా తెలంగాణ ప్రజలందరూ గూడా ఒక్కసారి గమనించండి.